ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టన్నెల్ కూలిన ప్రాంతానికి రెస్క్యూ టీం చేరుకుంది. అక్కడ ధ్వంసమైన టీజీఎం భాగాలను వేరు చేస్తుంది. అలాగే సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. భారీగా మట్టి బురద పేరుకుపోవడంతో డీ వాటరింగ్ ప్రక్రియ చేపట్టింది. మరో 2 రోజుల్లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో ఏదైతే ఇప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారో అక్కడ ప్రెసెంట్ లొకేషన్ కి చేరుకున్నట్లు తెలుస్తుంది రెస్క్యూ టీమ్. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? సునీత, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి ఈ రోజుకి 7వ రోజు చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి నిన్నటి వరకు కూడా దాదాపుగా 0 పాయింట్ వరకు, అంటే ప్రమాదం జరిగిన చోటు వరకు కూడా దరిదాపులో కూడా ఈ సహాయక బృందాలు మాత్రం వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే పేరుకుపోయి ఉన్నటువంటి ఇటు బురద రాళ్లతో పాటు పీబీఎం డ్యామేజ్ మిషన్ కూడా అడ్డంకిగా ఉండడంతో వాటిని తొలగించేందుకు కూడా అన్ని సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే బురద పేరుకుపోయినటువంటి బురదను తొలగించేందుకు కూడా ఇటు కన్వేయర్ బెల్ట్ ను వినియోగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తో ఆ బురదను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బురదను కూడా బయటికి రప్పిస్తున్న ప్రయత్నం. మరోవైపు ఈ లోకో ట్రైన్ ఏదైతే ఉంటుందో, అంటే సొరంగంలోకి వెళ్లేటువంటి ఇటు కార్మికులను తీసుకుపోయేది కానీ ఇతర మెటీరియల్ తీసుకెళ్లేటువంటి లోకో ట్రైన్ కి అదనంగా చిన్న చిన్న బోగీలను ప్రత్యేకంగా అక్కడికి పిలిపించినటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి టెక్నీషియన్ తోటి చిన్న చిన్న బోగీలను వాటికి లోకో ట్రైన్ కి బిగించడం జరిగింది. ఆ బోగీలతోటి వెళ్ళిన లోకో ట్రైన్ లోపలికి వెళ్తూ ఆ ఎక్కడ పేరుకుపోయినటువంటి రాళ్లను బురదను ఈ లోకో ట్రైన్ తో కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా ఈ బురద నీటి ప్రవాహం నిన్న మొన్నటి వరకు కూడా అడ్డంకిగా మారడం, అది కూడా 11 కిలోమీటర్ వరకు కూడా ప్రమాదకరంగా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్న ఆ నీటి ప్రవాహంతో నీటి ఊటది సంబంధించి అదంతా కూడా నీటిని బయటికి పంపేందుకు కూడా హెవీ మోటార్లను బిగించడంతో నీటికి సంబంధించినటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి. మరోవైపు బురద విషయానికి సంబంధించి కూడా బురదను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ను అలాగే లోకో ట్రైన్ కు సంబంధించి ఏదైతే బోగీల ద్వారా ఇక బురదను బయటికి తొలగిస్తున్నారు. ఇక పీబీఎం మిషన్ కి సంబంధించి సొరంగం మార్గాన్ని తవ్వేటువంటి డ్యామేజ్ అయినటువంటి పీబీఎం మిషన్ తో పాటు సిమెంట్ కాంక్రీట్ కి సంబంధించినటువంటి బిగించినటువంటి రాడ్లను కూడా డ్యామేజ్ అంత శిథిలాల టైప్ అక్కడ పడి ఉండడం, ముందుకు వెళ్లాలంటే వాటిని తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి నిపుణులు అయినటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లను అలాగే వెల్డర్లను కట్టర్లను వాటిని కట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నిపుణులైన వాటిని పిలిపించడం జరిగింది. రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఈ సిబ్బంది కూడా నిన్ననే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ పీబీఎం మిషన్ ని డ్యామేజ్ అయినటువంటి పీబీఎం మిషన్ ని దాదాపుగా 1500 టన్నుల బరువు ఆ మిషన్ ఉంటుంది. కాబట్టి వాటిని చిన్న చిన్న భాగాలుగా కూడా కట్ చేసి వాటిని బయటికి తరలించాల్సి ఉంటుంది. అయితే ఇదొక భాగం కాక మరో భాగం ఏంటంటే ఈ పీబీఎం మిషన్ కటింగ్, అంటే డ్యామేజ్ అయిన దాన్ని ముక్కలు చేసిన దాన్ని బయటికి పంపించాలంటే అక్కడి నుంచి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రదేశం నుంచి దాదాపుగా 300 మీటర్లు ఆ మెటీరియల్ ని సహాయక బృందాలే తమ చేతులతోటి తీసుకొచ్చి లోకో ట్రైన్ కు బోగిల్లో వేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ రిస్క్ కలిగించే అంశం కావడంతో సహాయక చర్యల్లో కొంత ఆలస్యం అవుతుంది అనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోకో ట్రైన్ 300 మీటర్ల దూరం వరకే మాత్రమే ఈ ప్రమాదం జరిగిన చోటికి 300 మీటర్ల దూరం వరకు మాత్రమే వచ్చేందుకు వీలుంది. యువతలకి ఇటువైపుగా వచ్చేందుకు మాత్రం
లేకపోవడంతో ఈ కట్ చేసినటువంటి విడి భాగాలన్నింటినీ కూడా ఈ సహాయక బృందాలే మోసుకెళ్లి ఆ లోకో ట్రైన్ లో వేయాల్సిన సిచ్యువేషన్ ఉండడంతో కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఈ గత 6 రోజులది సహాయక చర్యలు మాత్రం గమనిస్తే మాత్రం నిన్న మాత్రం పురోగతి సాధించినట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాటర్ డీవాటరింగ్ చేస్తూ బయటికి పంపించడం, ఇటు బురదను కూడా కన్వేయర్ బెల్ట్ ని వినియోగిస్తూ ఇటు లోకో ట్రైన్ ద్వారా బోగీల ద్వారా బయటికి తీయడం తోటి ముందుకు సహాయక చర్యలు ముందుకు సాగుతున్న సిచ్యువేషన్. దీంతో పాటు ఇటు నీటి ఊట కూడా కొంత మేర తగ్గినట్టుగా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. దీంతో కొంత సహాయక చర్యలకు ఆటంకం లేకుండా ముందుకు వెళ్లేందుకు ఉంది. అయితే ముఖ్యంగా ఈ 1500 టన్నుల ఉన్నటువంటి పీబీఎం మిషన్ సంబంధించి దాదాపుగా 150 మీటర్ల పొడవు ఉంటుంది ఆ మిషన్. దాంట్లో ఎంత డ్యామేజ్ అయింది అనేది మాత్రం ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన భాగం నుంచి మాత్రం కట్ చేస్తూ వెల్లర్ల సాయంతో కట్ చేస్తున్నారు. దానికి కూడా నిపుణులైన అటువంటి బృందాన్ని పిలిపియడం, ముఖ్యంగా రైల్వే శాఖకు సంబంధించి ఈ ఏదైతే ఎక్కువ ఆ మిషన్ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ ది దాని కెపాసిటీ అంతా కూడా ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లకు తెలుస్తుందనే ఉద్దేశంతో వారిని పిలిపించి అక్కడ ఈ కటింగ్ ఏదైతే పీబీఎం మిషన్ ని కటింగ్ ని చేస్తూ వాటి విడి భాగాలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతాయి. అయితే ముఖ్యంగా ఈ సహాయక చర్యలకు సంబంధించి మాత్రం దాదాపుగా 16 టీమ్స్ పనిచేస్తున్నారు. 16 టీమ్స్ లో దాదాపుగా 400 నుంచి 600 మధ్యలో వీళ్ళంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇందులో సింగరేణికి సంబంధించినటువంటి టీమ్స్ ఎక్కువగా వాళ్ళంతా సింగరేణి కార్మికులంతా కూడా సింగరేణి టీమ్స్ వీళ్ళు వాళ్ళంతా సొరంగ మార్గంలోనే ఎక్కువ పనిచేస్తుంటారు కాబట్టి దాని గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి వారిని ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. మరో 200 మందిని కూడా పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా సింగరేణి సీఎండీ బలరాం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అక్కడికి వచ్చి ఆ బృందం చేస్తున్నటువంటి సహాయక చర్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు మరి కొంతమందిని పంపిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ తో పాటు సింగరేణి, హైడ్రా వీళ్ళంతా కూడా అన్ని విధాలుగా కూడా సహాయక బృందాలు ఒకరినొకరు సమన్వయపరుచుకుంటూ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఈ సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ముందుకు సాగుతున్నారు. రేపటి వరకు అయితే వీరు చెప్తున్న విధానాన్ని అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను బట్టి రేపటి వరకు ఆ లోపల చిక్కున్నటువంటి 8 మంది ఆచూకీ అయితే తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పీబీఎం మిషన్ కట్టింగ్ అయితే మొదలైంది. నిన్నటి నుంచే శిథిలాలను కూడా కట్ చేసినటువంటి ముక్కలను అది విడిభాగాలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ 300 మీటర్ల దూరం ఏదైతే ఈ విడి భాగాలను తీసుకెళ్లేది ఉందో లోకో ట్రైన్ కాక మరికొంత దూరం వస్తే మాత్రం పనులు కూడా సహాయక చర్యలు కూడా చకచక అంటే కొంత వేగం పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఇటు కన్వేయర్ బెల్ట్ ని మాత్రం కేవలం బురద పంపించడానికి కోసం మాత్రమే వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఈ విడి భాగాలను కన్వేయర్ బెల్ట్ పైన పెడితే మరింత డ్యామేజ్ అయ్యి అది ఉపయోగం లేకుండా పోతుందనే ఉద్దేశంతో కేవలం లోకో ట్రైన్ ని బిగించినటువంటి బోగీలను మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో పాటు పైనుంచి ఉపరితలం నుంచి కూడా ఇటు ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి బృందాలు కూడా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అలాగే నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇటు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీరంతా కూడా ఈ సంస్థలకు సంబంధించినటువంటి నిపుణులంతా కూడా ఉపరితలంపై నుంచి ప్రమాదం జరిగిన చోటు వరకు రాడర్స్ ద్వారా అంటే స్కానింగ్ ఉపగ్రహ చిత్రాలను కూడా తీసేందుకు కూడా నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అది సొరంగ మార్గంలో ప్రమాదం జరిగిన దృశ్యాలను కూడా అంటే ఉపగ్రహం ద్వారా తీసి ఆ పైనుంచి ఏమైనా సహాయం చేసే వీలుంటుందా అనేది కూడా ఒకవైపు, మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 14 కిలోమీటర్ కి సైడ్ నుంచి మరో సొరంగం అంటే సహాయక చర్యలు చేపట్టేందుకు మరో సొరంగం తవ్వేందుకు కూడా ఎలా ఉంటుందనే విషయం కూడా నిపుణుల ద్వారా పరిశీలన అయితే చేస్తున్నారు. ఈ విషయంపై చర్చించడం కూడా జరిగింది. తర్వాత ఈ సహాయక చర్యల విషయంలో మాత్రం వేగం పుంజుకుందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ పీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి ఏదైతే శిథిలాలు ఉన్నాయో వాటినన్ని కూడా బయటికి
తీసుకొచ్చే ప్రయత్నం అయితే సాగుతుంది. మొత్తానికి 2 రోజుల్లో మాత్రం ఇది పూర్తిగా ఈ సహాయక చర్యలు పూర్తి చేసేందుకు మాత్రం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.